శుభోదయం పిల్లలు. శుభోదయం టీచర్. నిన్నటి పాఠ్యాంశం అందరూ చక్కగా విని నేర్చుకున్నారు కదా? అవును టీచర్. నిన్న మనం ఏం చెప్పుకున్నాం? తెలంగాణ వైభవంలోని మొదటి 2 గేయ పాదాలను నేర్చుకున్నాం కదా? అవును టీచర్. అయితే అందులో నుండి నేను మిమ్మల్ని ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్తారా? చెప్తాం టీచర్. ఓకే, చెప్పండి. ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్న పాఠ్యాంశంలో మనకి ఏ కవుల పేర్లు వచ్చాయి? మీకు తెలిసిన ఏదైనా ఒక కవి పేరైనా చెప్పండి. పోతన మరియు రామదాసు టీచర్. వెరీ గుడ్, పోతన గారు. ఇంకా సోమనాథుడు గారు కూడా, పాల్కురికి సోమనాథుడు గారు కూడా ఉన్నారు కదా. రామదాసు, వీళ్ళందరూ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కవులన్నీ మనం నేర్చుకున్నాం. సరే, అయితే ఇప్పుడు చెప్పండి, మన తెలంగాణ ప్రాంతంలో ఏ ఏ నదులు ప్రవహిస్తున్నాయని చెప్పుకున్నాం? గోదావరి మరియు కృష్ణా నది టీచర్. గుడ్. గోదావరి పైనుండి ప్రవహిస్తుంటే కృష్ణమ్మ కింద నుండి ప్రవహిస్తుంది అని నిన్న మనం చెప్పుకున్నాం. ఓకే, మరి మన ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప సంపద గురించి నిన్న చర్చించుకున్నాం కదా. చెప్పండి, ఏంటది? సింగరేణి సిరులు. వెరీ గుడ్. సిరులు అంటే ఏంటి? సిరి అంటే ఓకే, సిరి అంటే సంపద. సింగరేణిలో మరి ఏం సంపదలు ఉన్నాయి? నల్ల బంగారం. నల్ల బంగారమే ఉందా? నల్ల బంగారం అని కవి పోల్చాడు. అక్కడ ఏమున్నాయి అసలు? బొగ్గు గనులు ఉన్నాయి టీచర్. వెరీ గుడ్. సింగరేణి ప్రాంతంలో చాలా బొగ్గు గనులు ఉన్నాయి. ఆ సంపదను కవి నల్ల బంగారం అని పోల్చాడు. ఓకే, చక్కగా విన్నారు నాన్న. అదే మరి ఇంకొక గొప్ప వీర వనిత గురించి చెప్పుకున్నాం కదా మనము. ఎవరు తను? రుద్రమ్మదేవి. రుద్రమ్మదేవి. గుడ్. అదేవిధంగా ఈరోజు కూడా మనము మిగతా 2 గేయ పాదాలను ఏ విధంగా పాడాలి, మరియు ఆ గేయ పాదాల యొక్క సారాంశము, అందులో ఉన్న కొత్త పదాలను, అందులో ఉన్న అర్థాలను తెలుసుకుందాం. ఓకేనా? చక్కగా వినండి. ఎములాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు, జాన్పాడు సైదులు పీరిదట్టిల మెరుపు, మెదకు చర్చిలో తలుకు క్రీస్తు కథలను తెలుపు, తెలంగాణది నేర్పు సామరస్యము నిలుపు, తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, రామప్ప శిల్పాల రాజుల్లెడి సౌరు, నింగినంటిన తీరు నిలిచే చార్మినారు, అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు, ఆదివాసికి దీము కుమ్రమ్ము భీముడు, తీయతేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. ఎములాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు. ఎములాడ అనేది మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. దీన్ని మనము వేములవాడ అని అంటాము. వాడుక భాషలో ఎములాడ అని కూడా అంటారు. ఈ వేములవాడలో రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్నారు. మన దక్షిణ భారతదేశంలో చాలా పేరుగాంచిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ కోడె మొక్కుల కొలుపు. అన్నీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా మనం మొక్కులు తీర్చుకుంటాం కదా. అయితే వేములవాడలో కోడెలను అంటే ఆవులను గుడి చుట్టూ తిప్పుతూ ప్రదక్షిణ చేయించి మొక్కును చెల్లించుకుంటారనమాట. ఇది ఈ దేవస్థానంలో ఉన్న ప్రత్యేకమైన అంశం. ఇంకొక ప్రత్యేకమైన అంశం కూడా ఈ దేవస్థానంలో ఉంది. ఎక్కడైనా హిందువుల గుడులు వేరే ఉంటాయి, ముస్లింల గుడులు వేరే ఉంటాయి కదా. అయితే ఈ వేములవాడలో ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే ఒక దర్గా కూడా ఉంది. అంటే హిందువులకి ముస్లింలకి ఇద్దరి హిందూ ముస్లిం సామరస్యానికి ఇది ఒక ప్రతీకగా కూడా చెప్పుకుంటారు. ఇది దేవుడి గుడి ముందరే దర్గా కూడా ఉంది. అక్కడికి ముస్లింలు కూడా, ఇస్లాం మతస్థులు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు. మన హిందువులు కూడా ఆ దర్గాని మొక్కుకుంటారు. ఈ విధంగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఒక ప్రసిద్ధ క్షేత్రం ఇది. తర్వాత జాన్పాడు సైదులు పీరిదట్టిల మెరుపు అన్నాడు. జాన్పహాడ్ అనేది మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఒక పేరుగాంచిన దర్గా. ఇది ఇస్లాం మతస్థుల
పుణ్యక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్రం అని మన తెలుగు హిందువుల గుడులని అంటాము. ఇది వాళ్ళు కూడా కొన్ని దర్గాలకు వెళ్ళి మసీదులకు వెళ్ళి మొక్కుకుంటారు కదా ఇస్లాం మతస్థులు ప్రజలు, ఇస్లాం మతాన్ని స్వీకరించిన ప్రజలు. వాళ్ళకి చాలా పవిత్రమైన స్థలంగా దీన్ని చెప్తారు మన ప్రాంతంలో జాన్ పహాడ్ అనేది. కేవలం ముస్లింలే కాదు, హిందువులు కూడా చాలామంది వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇది మన ప్రాంతంలో ఉన్న ఒక ప్రత్యేకమైన దర్గా. కేవలం మన తెలంగాణ ప్రాంతంలో కాకుండా ఎక్కడెక్కడి నుండో ఈ జాన్ పహాడ్ దర్గాని దర్శించుకోవడానికి ప్రజలు వస్తూ ఉంటారట. ఇది సూర్యాపేట్ జిల్లాలో ఉంది ప్రస్తుతం. ముందు నల్గొండ జిల్లాలో, ఇప్పుడు సూర్యాపేట్ జిల్లాకి ఇది రావడం జరిగింది. ఈ విధంగా జాన్పాడ్ సైదులు పీరి దట్టిల మెరుపు. పీరి దట్టి అంటే మీకు తెలుసు కదా, దట్టి కప్పుతూ ఉంటారు పీరు పైన. ఆకుపచ్చ వస్త్రాన్ని తీసుకొచ్చి మొక్కు చెల్లించుకుంటారు. ఆ దట్టి కూడా ఏ విధంగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. షైనింగ్ ఉన్న బట్టను తీసుకొచ్చి ఆకుపచ్చ రంగు. మీరు పీర్ల పండుగ రోజు కూడా మన ఊర్లలో కప్పుతుంటారు, గమనించి ఉంటారు కదా. మనం ఏ విధంగా వేములవాడలో కోడలను తీసుకెళ్ళి మొక్కులు చెల్లించుకున్నామో, ఈ జాన్ పహాడ్ దర్గా కూడా ఈ దట్టిలు తీసుకెళ్ళి అక్కడ కప్పి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారనమాట. ఆ దట్టిల మెరుపుతోటి అది ఆ ప్రాంతం అంతా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అని కవి చెప్పారు. మెదక్ చర్చిలో తలుపు క్రీస్తు కథలను తెలుపు. మెదక్ చర్చి పేరు మీరు అందరూ వినే ఉంటారు కదా. ఎంతో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద చర్చి ఈ మెదక్ చర్చ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మనందరికీ గర్వకారణం. ప్రపంచంలో చాలా ప్రాంతాల నుండి కూడా ఈ మెదక్ చర్చిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారంట ప్రజలు. మెదకు చర్చిలో తలుకు అంటే ఇక్కడ మెరుపు అని అర్థం. తలుకు అన్న మెరుపు అన్న ఒకటే, మెరుస్తూ ఉండడాన్ని తలుకు అని అంటారు. ఈ మెదక్ చర్చిలో ఉన్న అన్ని విషయాలు కూడా దేని గురించి చెప్తాయంట, క్రీస్తు కథలను గురించి చెప్తాయి. యేసు క్రీస్తు ఉంటాడు కదా, మీకు తెలుసు కదా, క్రైస్తవ మతం వాళ్ళు పూజించే దేవుడు. అయితే కేవలం ఈ మెదక్ చర్చికి క్రైస్తవ మతస్థులే వెళ్తారా అంటే అది కూడా కాదు. హిందువులు కూడా, ఇంకా వేరే మతస్థుల వాళ్ళు కూడా అందరూ వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. ఇది చాలా పేరుగాంచిన ఒక పెద్ద చర్చ్ అన్నమాట. మన ప్రాంతంలోనే ఉంది. మెదక్ జిల్లాలో మెదక్ పట్టణంలో ఈ మెదక్ చర్చ్ ఉంది. తర్వాత తెలంగాణ దీనేర్పు సామరస్యం నిలుపు అన్నాడు కదా కవి. ఈ విధంగా అంటే మనము వేములవాడలో హిందూ ముస్లింలు కలిసి ప్రార్థనలు చేసుకునే విధంగా మనం ఇక్కడ చూసాం. తర్వాత జాన్పాడ్ దర్గా దగ్గర కూడా ఇటు హిందువులు ముస్లింలు కలిసి ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు హిందువులు వెళ్తారు అక్కడికి మొక్కులు తీర్చుకోవడానికి, ముస్లింలు వెళ్తారు. మెదక్ చర్చిలో కూడా అన్ని మతాల వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రార్థనలు జరుపుతూ ఉంటారు. ఈ విధంగా మన తెలంగాణ ప్రాంతం అన్ని మతాలు ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండడానికి ఒక ఉదాహరణగా మన తెలంగాణ ప్రాంతాన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కలిసి ఐకమత్యంగా జీవిస్తారు. ఇది నా తెలంగాణ యొక్క గొప్పతనం అని కవి వర్ణించడం జరిగింది. తర్వాత ఇందులో మనకి తలుకు అనే ఒక కొత్త పదం వచ్చింది. ఇంకా ఎములాడ అంటే వేములవాడ, సామరస్యం అంటే ఐకమత్యం. ఈ విధంగా ఏ గేయ పాదంలో వచ్చిన పదాలను అయినా సరే మీరు మళ్ళీ గుర్తుపెట్టుకొని కొత్త పదాలకు అర్థాలను తెలుసుకుంటూ ఉండాలి. తర్వాత చూడండి, రామప్ప శిల్పాల రాజిల్లెడి సౌరు. రామప్ప గుడి పేరు గురించి మీరు వినే ఉంటారు కదా. వరంగల్ జిల్లాలో ఉంది రామప్ప గుడి. చాలా అందమైన గుడి అంట ఇది. ఆ గుడిలో ఏ శిల్పం చూసినా, ఎన్నో శిల్పాలు చెక్కి ఉన్నాయంట ఆ గుడిలో. ఏ శిల్పం చూసినా ఒక ప్రత్యేకమైన అందంతో ప్రకాశిస్తూ విరజిల్లుతూ ఉంది. రాజిల్లు అంటే ప్రకాశించు అని అర్థం. రాజిల్లడం అంటే ప్రకాశించడం. సౌరు అంటే అందం అని అర్థం. రామప్ప శిల్పాల రాజిల్లెడి సౌరు. రామప్ప గుడి తన శిల్పాలతో ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. ఆ విధంగా ఎంతో అందమైన శిల్పాలను కలిగి ఉన్న ఈ గుడి కూడా మన తెలంగాణ ప్రాంతంలోనే ఉండడం అనేది మన యొక్క అదృష్టంగా మనము భావించవచ్చు. నింగినంటిన తీరు నిలిచే చార్మినార్. చార్మినార్ గురించి మీరు అందరూ విన్నారు కదా పిల్లలు.
ఎక్కడ ఉంది ఇది? హైదరాబాద్లో ఉంది. చాలా ఎత్తైన కట్టడం అంట ఇది. ఎంతో ఎత్తుగా ఈ చార్మినార్ని చూస్తే, అక్కడ వెళ్ళి కింద నించొని చూస్తే అమ్మో ఇది ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టుగా ఉంటుందంట. అంత ఎత్తైన కట్టడం అన్నమాట. ఎన్నో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన భవనం ఇది. అయితే ఇప్పుడు ఎక్కువ పెద్ద పెద్ద భవనాలు, ఎక్కువ అంతస్తుల భవనాలు వచ్చాక కొంచెం చార్మినార్ని చూస్తే అంతగా అనిపించకపోవచ్చు, కానీ పూర్వం ఈ పెద్ద పెద్ద భవనాలు లేనప్పుడైతే అమ్మో ఇంత పెద్ద భవనాన్ని ఎలా నిర్మించారా అన్నట్టుగా ఉండేదంట. ఆ విధంగా నింగి అంటే ఇక్కడ ఆకాశం అని అర్థం. నింగినంటిన తీరు అంటే విధము. ఈ ఆకాశాన్ని అంటే విధంగా ఈ చార్మినార్ మన ప్రాంతంలోనే ఉంది అని మనకి కవి వర్ణించారు. అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు. మనం భద్రాచలం పేరు విన్నాం కదా, అందరూ విన్నారు కదా. ప్రతి సంవత్సరం భద్రాచలంలో శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుపుతూ ఉంటారు కదా. ఆ విధంగా రాముల వారు అక్కడ అడవిలో కొలువై ఉన్నారు. ఏ అడవిలో? భద్రాద్రిలో. భద్రాచలం యొక్క అడవులలో ఈ గుడి కట్టడం అనేది జరిగింది. అక్కడ కొలువై ప్రజల యొక్క అన్ని కోరికలను తీరుస్తూ ఎంతో పేరు తెచ్చుకున్న ఎంతో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం మన భద్రాచలం. అక్కడ ఉన్న దేవుడు ఎవరంట? రాముల వారు. అడవిలో ఉన్న దేవుడు ఎవరు? రాముల వారు. తర్వాత ఆదివాసికి దీము కుమ్రమ్ము భీముడు. ఆదివాసీలు అంటే కూడా ఇట్లా పట్టణ ప్రాంతాల్లో కాకుండా అడవి ప్రాంతాల్లో నివసించే ప్రజలు. ఎక్కువ ఇంటీరియర్ ప్లేసెస్ అంటే వెనుకబడిన ప్రాంతాలు, పట్టణాలకు దూరంగా ఉన్న ప్రాంతాలు అన్నమాట. అక్కడ ప్రజలందరికీ ధైర్యం. దీము అంటే ఇక్కడ ధైర్యం అని అర్థం. దీము ఎవరంట? కుమ్రమ్ము భీముడు. కొమ్రం భీం పేరు మీరు విన్నారు కదా, ఇంతకుముందు కూడా విన్నారు. తెలంగాణ వీరుల గురించి చెప్పుకుంటున్నప్పుడు కూడా కొమ్రం భీం గురించి చెప్పుకుంటాం. అయితే ఈ ఆదివాసీ ప్రజలందరికీ కూడా కొమ్రం భీం ధైర్యంగా వాళ్ళకు అండగా నిలిచి ఆ ప్రజల యొక్క సమస్యలపైన పోరాడి వాళ్ళకు ఏ కష్టం రానియకుండా చూసుకోవడంలో ముందుగా ఉండేవారంట. అటువంటి కొమ్రం భీం కూడా మన తెలంగాణ ప్రాంతం వ్యక్తి అవ్వడము మన అందరి అదృష్టం అన్నమాట. అటువంటి వాళ్ళని చూసి ఇంకా ఎంతోమంది వీరులు తయారవుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా గొప్ప గొప్ప ప్రాంతాలను గురించి, గొప్ప గొప్ప ప్రదేశాలు, వ్యక్తులు ఇవన్నీ కూడా మనం మన ప్రాంతంలో ఉన్నవి తెలుసుకొని ఆ ప్రాంతాల యొక్క ప్రాశస్త్యాన్ని మన వాళ్ళందరికీ తెలిపి మనది ఇంత గొప్ప ప్రాంతం అని గర్వపడేలా కవి మనకు ఈ పాఠాన్ని అందించడం జరిగింది. మీరందరూ కూడా మళ్ళీ ఈ 2 గేయ పాదాలను చక్కగా నేర్చుకొని ఇందులో వచ్చిన కొత్త పదాలకు అర్థాలను ఇంకా వ్యాకరణాంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా నేర్చుకోండి. దానికి గాను నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన కొన్ని పదాలకు అర్థాలను ఇంకా వ్యతిరేక పదాలు కానీ వ్యాకరణాంశాలు కానీ ఇస్తున్నాను. చక్కగా మీరు చూసి రాసుకొని నేర్చుకోండి.